హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్ అండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక మన యొక్క ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనము అక్టోబర్ 2024 కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాము. 281 to 290 కరెంట్ అఫైర్స్. ఇన్ టోటల్ వీ విల్ డిస్కస్ 300 కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేస్తామండి, హై పాసిబుల్ కరెంట్ అఫైర్స్. ఫాలోడ్ బై దట్ వీ విల్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నవంబర్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఏ MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, విత్ ద ముంబై పోర్ట్ అథారిటీ and the Mumbai Port Sustainability Foundation to create the state-of-the-art green fuel ecosystem at Mumbai Port? Yes. So the question basically says that మనకి రీసెంట్గా ఈ యొక్క ముంబై పోర్ట్ అథారిటీ తోటి, నెక్స్ట్ వచ్చేసి ముంబై పోర్ట్ సస్టైనబిలిటీ ఫౌండేషన్ తోటి మనకి ఎవరు MOU సైన్ చేసుకున్నారు అని అంటే BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు, పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ have recently signed the MOU with that of the. సో BPCL has signed the MOU with respect to ఎవరితో మనకి సైన్ చేసుకున్నారండి? ముంబై పోర్ట్ అథారిటీ తోటి, ముంబై పోర్ట్ అథారిటీ తోటి మనకైతే కనుక సైన్ చేసుకోవడం జరిగింది. అదర్ ఇంపార్టెంట్ అథారిటీ వచ్చేసి ముంబై పోర్ట్ సస్టైనబిలిటీ ఫౌండేషన్. ముంబై పోర్ట్ సస్టైనబిలిటీ ఫౌండేషన్ తోటి మనకి MOU సైన్ చేశారండి. సో వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ MOU? ఈ యొక్క MOU యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక టు క్రియేట్ ద గ్రీన్ ఫ్యూయల్ ఎకోసిస్టమ్ని మనకి ముంబై పోర్ట్ దగ్గర క్రియేట్ చేయడానికి, టు క్రియేట్ ద గ్రీన్ ఫ్యూయల్ ఎకోసిస్టమ్ ఇన్ ద ముంబై పోర్ట్. సో ఇన్ ద ముంబై పోర్ట్ మనకి ఈ యొక్క MOU అయితే కనుక సైన్ చేసుకోవడం జరిగింది. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద BPCL, భారత్ పెట్రోలియం అండ్ యాజ్ వెల్ యాజ్ ద కార్పొరేషన్ లిమిటెడ్. BPCL గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యొక్క బాడీ మనకి ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1952లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి. ఇంతకుముందు మనకి దీన్ని బుర్మాహ షెల్ రిఫైనరీస్ లిమిటెడ్ అంటారు. ఎర్లియర్ బుర్మాహ షెల్ రిఫైనరీస్ లిమిటెడ్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలవడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై, మహారాష్ట్రలో ఉన్నాయండి. హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ముంబై, మహారాష్ట్ర. Yes. So coming to this question, which company has recently signed MOU with the Mumbai Port Authority and Mumbai Port Sustainability Foundation? అంటే కనుక ఆన్సర్ వచ్చేసి BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మనకి రీసెంట్గా సైన్ చేయడం అయితే కనుక జరిగింది. మూవింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which company has recently signed an agreement with the US-based defense companies like AM General and Mandas Group to co-develop and co-produce next generation artillery gun platforms which are designed to evolve the meeting the needs of modern armies? Larsen & Toubro Limited, Mahindra Defense Systems, Bharat Forge Limited, Reliance Defense and Engineering Limited, Tata Advanced Systems Limited వాళ్ళు మనకైతే కనుక ఎవరు సైన్ చేశారని అడుగుతున్నారు. రీసెంట్గా మనకి ఈ యొక్క US బేస్డ్ కంపెనీస్ AM General అండ్ మ్యాండమస్ గ్రూప్ తోటి మనకి ఎవరు MOU సైన్ చేసుకున్నారు అని అంటే కనుక భారత్ ఫోర్జ్. ఈ యొక్క భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ సబ్సిడరీ ఆఫ్ విచ్ పర్టికులర్ కంపెనీ అండి? కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక సో సబ్సిడరీ. దే హ్యావ్ సైన్డ్ ద MOU విత్ ద, సో దే హ్యావ్ సైన్డ్ ద అగ్రిమెంట్స్ విత్ ద హూమ్? సో దే హ్యావ్ సైన్డ్ ద అగ్రిమెంట్స్ విత్ దట్ ఆఫ్ ద US based defense companies like AM General and as well as the AM General and then Mandas Group తోటి మనకి ఈ యొక్క అగ్రిమెంట్ అయితే కనుక మనకి సైన్ చేసుకోవడం జరిగింది. వాట్ వాస్ ద ఆబ్జెక్టివ్ ఏంటి మనకి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్? సో నౌ దే విల్ డెవలప్ డెవలప్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఆర్టిలరీ గన్ ప్లాట్ఫామ్స్ని మనకైతే కనుక తయారు చేస్తారనమాట. ఆర్టిలరీ
గన్ ప్లాట్ఫారమ్స్ని మనకైతే కనుక ఈ యొక్క ప్లాట్ఫారమ్స్ని మనకి డిజైన్ చేయడం జరుగుతుంది. దిస్ ఇనిషియేటివ్ ఆల్సో ఇంక్లూడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ద 105mm and 155mm నెక్స్ట్ జనరేషన్ ఆర్టిలరీ ప్లాట్ఫారమ్స్. సో దిస్ ఇనిషియేటివ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇంకేం ఇంక్లూడ్ అవుతుంది అని అంటే కనుక డెవలప్మెంట్ ఆఫ్ 105mm and as well as the 155mm. సో ద నెక్స్ట్ జనరేషన్ ఆర్టిలరీ ప్లాట్ఫారమ్స్ని మనకైతే కనుక డిజైన్ చేయబడడం అయితే జరుగుతుంది. హియర్ యూ ఆర్ జస్ట్ ఎక్స్పెక్టెడ్ టు నో ఎవరు మనకి అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసుకున్నారు అని అంటే కనుక భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Which 3 countries have recently signed a trilateral agreement to facilitate cross-border electricity trade, allowing one of them to export its surplus electricity to another at a fixed rate of 6.4% per unit? Nepal, India, Bhutan, Nepal, India, Sri Lanka, Nepal, Bhutan, India, Bangladesh, Sri Lanka, India, Bangladesh, and then Nepal, India, and as well as Bangladesh. సో రీసెంట్గా ఈ యొక్క ట్రైలేటరల్ అగ్రిమెంట్ మనకి ఎవరు సైన్ చేసుకున్నారు అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి నేపాల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇండియా, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బంగ్లాదేశ్. ఈ 3 దేశాలు కలిపి మనకి ఏం చేసుకున్నారు అని అంటే దే హ్యావ్ సైన్డ్ ద ట్రైలాటరల్, ముగ్గురు ఉన్నారు కాబట్టి ట్రైలాటరల్ అగ్రిమెంట్ని అయితే కనుక మనకి సైన్ చేసుకోబడడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే సో ఎలక్ట్రిసిటీ అనేటువంటి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? నేపాల్ నుంచి బంగ్లాదేశ్కి వయా ద ఇండియాస్ పవర్ గ్రిడ్. సో దట్ ఈస్ టు ఎక్స్పోర్ట్ ద 40 megawatts of electricity, 40 megawatt of electricity. Yes, so to export the 40 megawatts of electricity from ekkadi nunchi ekkadikandi, from the Nepal to Bangladesh via the India's power grid మనకైతే కనుక ఎక్స్పోర్ట్ చేయబడడం జరుగుతుందండి, via the India's power grid. సో మన యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ ఉపయోగించుకుని ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ట్రాన్స్మిట్ చేస్తారు. సో ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలక్ట్రిసిటీ, సో ద నేపాల్ విల్ ఎర్న్ ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిసిటీ మనకి ఏంటంటే కనుక నేపాల్ విల్ ఎర్న్ అరౌండ్ $9.2 million అనమాట. నేపాల్ విల్ మేక్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ $9.2 million అయితే కనుక మనకైతే కనుక ఇది అవుతుందండి, $9.2 million. సో కమింగ్ టు దిస్, విచ్ 3 countries హ్యావ్ రీసెంట్లీ సైన్డ్ ఎ ట్రైలాటరల్ అగ్రిమెంట్ అంటే నేపాల్, ఇండియా, అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్. ఈ 3 countries కూడా మనకైతే కనుక చేసుకున్నారు. బంగ్లాదేశ్ యొక్క హెడ్ మనకి మొహమ్మద్ యూనూస్ అండి, మనకి ఇంటరిమ్ గవర్నమెంట్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. సో నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి కేపీ అలీ. నేపాల్ తోటి మనం ఎక్సర్సైజ్ చేసేటువంటి ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ని మనం అయితే కనుక నేపాల్ తోటి అయితే క్యారీ అవుట్ చేస్తాం. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఆన్ విచ్ డే ఈజ్ వరల్డ్ టీచర్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? October 3rd, 4th, 5th, 6th, అండ్ యాజ్ వెల్ యాజ్ ద 7th. సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఏంటంటే కనుక October 5th అండి. October 5th ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ద వరల్డ్ టీచర్స్ డేగా మనకైతే కనుక సో సెలబ్రేట్ చేస్తాం మనం. సో వేర్ ద థీమ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇయర్ థీమ్ ఫర్ 2024. సో థీమ్స్ అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో థీమ్ ఫర్ 2024 తీసుకుంటే కనుక వాల్యూయింగ్ ద టీచర్ వాయిసెస్. సో వాల్యూయింగ్ ద టీచర్ వాయిసెస్ is basically these things towards a new social contract for education. అనేటువంటి థీమ్ తోటి, సోషల్ కాంట్రాక్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అనేటువంటి థీమ్ తోటి మనకైతే కనుక సెలబ్రేట్ చేశారు. అసలు వే బ్యాక్ మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే కనుక 1966లో, సో ఇట్ కెన్ బి ట్రేస్డ్ టు 1966 వెన్ మనకి ఎవరు అని అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ ద యునెస్కో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఇంటర్ గవర్నమెంటల్ కాన్ఫరెన్స్ని అయితే కనుక ఆర్గనైజ్ చేశారు. సో వేర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునెస్కో ఆర్గనైజ్డ్ ఏం ఆర్గనైజ్ చేశారు మనకి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునెస్కో ఆర్గనైజ్డ్ ద స్పెషల్ ఇంటర్ గవర్నమెంటల్
స్పెషల్ ఇంటర్ గవర్నమెంటల్ కాన్ఫరెన్స్ని అయితే కనుక మనకు ఆర్గనైజ్ చేశారు ప్యారిస్లో. అండ్ ఈ యొక్క వరల్డ్ టీచర్స్ డే అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ సిన్స్ ద ఇయర్ 1994 నుంచి, సెలబ్రేటెడ్ సిన్స్ 1994. సో వెన్ వాజ్ ద డేట్? దట్ ఈస్ October 5th ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద వరల్డ్ టీచర్స్ డే అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. On which date is the Indian Air Force Day observed annually, commemorating the establishment of Indian Air Force and honoring the dedication of its personnel? So every year మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేటువంటి దాన్ని మనకి ప్రతి సంవత్సరం కూడా October 8th మనం అయితే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ October 8th. సో October 8th మనం ఏంటి అని అంటే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే సెలబ్రేట్ చేస్తాము. సో దిస్ పర్టికులర్ డేట్ మార్క్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1932. సో ఈ పలానా డేట్ మనకి ఏంటంటే కనుక 1932లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ద ఇయర్ 2024 మనకి 92nd యానివర్సరీ ఆఫ్ ఐఏఎఫ్ని అయితే కనుక మనకి సెలబ్రేట్ చేశారు. 92nd యానివర్సరీ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్నో ఎడిషన్ అని కూడా అడుగుతూ ఉంటారు. 92nd యానివర్సరీ మనకి. సో దెన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద థీమ్ ఫర్ 2024. సో ద థీమ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక భారతీయ వాయుసేన ఈజ్ బేసికల్లీ ద థీమ్. భారతీయ వాయుసేన. సో సాక్షం, సశక్త్ అండ్ ఆత్మనిర్భర్. సో దట్ ఈస్ సాక్షం, సశక్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆత్మనిర్భర్. What does it mean by? It mean by potent, powerful and self-reliant అని అర్థం. potent, powerful and as well as the self-reliant. ఓకే. సో దీన్ని మనకి ఏంటంటే కనుక మెరీనా బీచ్ చెన్నైలో మనకైతే కనుక జరిగిందండి. హెల్డ్ అట్ ద మెరీనా బీచ్ చెన్నై. సో మెరీనా బీచ్ చెన్నై మనకైతే కనుక ఆర్గనైజ్ చేశారు. సో కమింగ్ టు దిస్, ఆన్ విచ్ డేట్ ఈస్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ కమమరేటింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ హానరింగ్ ద డెడికేషన్ ఆఫ్ ఇట్స్ పర్సనల్ అంటే October 8th ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. On which date was the World Habitat Day celebrated in 2024 and what was its theme? Focusing on engaging the youth in urban development. Yes. So here you should understand that World Habitat Day అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక వరల్డ్ హ్యాబిటాట్ డే. సో వరల్డ్ హ్యాబిటాట్ డే ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే కనుక సో ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫస్ట్ Monday of the first Monday of October every year. సో ఇయర్ మనకి ఏంటంటే కనుక వరల్డ్ హ్యాబిటాట్గా మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తాము. అండ్ 2024లో మనకు వచ్చేసి ఇట్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ October 7th. October 7th మనకైతే కనుక సెలబ్రేట్ చేశారండి. సో ద థీమ్ వచ్చేసి ఏంటంటే కనుక ఎంగేజింగ్ ద యూత్ టు బిల్డ్ ద బెటర్ అర్బన్ ఫ్యూచర్. ఎంగేజింగ్ youth to build the better urban future. Better urban future is what is the theme. ఎస్ అండి, ఎంగేజింగ్ ద యూత్ టు బిల్డ్ ద బెటర్ అర్బన్ ఫ్యూచర్ అనేటువంటి థీమ్తో మనకైతే కనుక సెలబ్రేట్ చేశారు. అండ్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు సెలబ్రేట్ అయిందని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఇయర్ 1985 ఆఫ్టర్ ఎస్టాబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో ఓకే, సో ఇన్ ద ఇయర్ 1985. సో హియర్ ద ఆన్సర్ ఈస్ October 7th. థీమ్ వచ్చేసి మనకి ఎంగేజింగ్ యూత్ టు బిల్డ్ ఏ బెటర్ అర్బన్ ఫ్యూచర్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Where is the National Maritime Heritage Complex being established? Lothal, Gujarat, Indore, Madhya Pradesh, Noida, Uttar Pradesh, Surat, Gujarat and Mumbai, Maharashtra. ఈ యొక్క నేషనల్ మెరిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇన్ ఆర్డర్ టు మన యొక్క మెరిటైమ్ హెరిటేజ్ గురించి ప్రపంచానికి చాటి చెప్పడం గురించి అయితే కనుక చేస్తున్నాము ఈ యొక్క నేషనల్ మెరిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. దీన్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ ఇన్ ద లోథల్, గుజరాత్. హియర్ సో ద డాక్ యార్డ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఐడెంటిఫై చేయబడడం జరిగిందండి. టు సెలబ్రేట్
టు సెలబ్రేట్ ద ఇండియాస్ రిచ్ మెరిటైమ్ హిస్టరీ. టు సెలబ్రేట్ ద ఇండియాస్ మెరిటైమ్ హిస్టరీని మనకి ఏంటంటే కనుక సో తెలియజేయడం గురించి సో సెలబ్రేట్ మనకి ఈ యొక్క కాంప్లెక్స్ని అయితే కనుక కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఇట్ విల్ బి ద వరల్డ్స్ లార్జెస్ట్, సో ద వరల్డ్స్ లార్జెస్ట్ మెరిటైమ్ మ్యూజియం అయితే కనుక అవుతుంది. వరల్డ్స్ లార్జెస్ట్ మెరిటైమ్ మ్యూజియం. It will become the one of the world's largest ద మెరిటైమ్ మ్యూజియం అయితే కనుక అవుతుంది. సో వేర్ ఈస్ ద నేషనల్ మెరిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ అంటే సో ద ఆన్సర్ వచ్చేసి మనకి లోథల్, గుజరాత్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. In which year was the renowned industrialist and philanthropist Ratan Tata awarded the India's second highest civilian honor, that is known as the Padma Vibhushan? So the doyen of Indian industry Ratan Tata recently మనకి అయితే కనుక passed away at the age of 86 అండి. సో దీనికి సంబంధించి యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. సో దట్ ఈస్ ద డోయన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని పిలుస్తుంటారు. సో ద డోయన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వెరీ ఫేమస్ పర్సనాలిటీ రతన్ టాటా మనకి ఏంటంటే కనుక సో passed away recently. Ratan Tata passed away at the age of 86. At the age of 86. సో మనకి 80 అంటే కనుక పాజిటివ్ మనకి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు అడుగుతుంటారు ఏంటంటే కనుక 2000 సంవత్సరంలో ఇన్ ద ఇయర్ 2000 సో రతన్ టాటా was conferred with the third highest civilian honor and that is known as Padma Bhushan. So in the year 2000 he received the Padma Bhushan award అయితే కనుక మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది, విచ్ ఈస్ ద థర్డ్ హైయెస్ట్ సివిలియన్ హానర్. పద్మభూషణ్ అయితే కనుక మనకైతే కనుక ఇచ్చారు ఇన్ ద ఇయర్ ఎప్పుడు 2000లో. 2008 సంవత్సరంలో దట్ ఈజ్ 2008లో మనకి ఏంటంటే కనుక సో పద్మ విభూషణ్ అవార్డుని కూడా మనకైతే ఇచ్చారండి. రిసీవ్డ్ ద పద్మ విభూషణ్ విచ్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ పద్మ విభూషణ్, సో విచ్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ మనకి. ఎస్. సో దెన్ హీ ఆల్సో సక్సీడెడ్ ద JRD Tata యాజ్ ద చైర్పర్సన్. JRD Tata as the chairperson. So recently passed away అండి. In which year was the renowned industrialist and philanthropist Ratan Tata awarded India's second highest civilian honor అని అడుగుతున్నారండి. So this was the second highest civilian honor and it was in the year 2008. So the answer is 2008 is the answer. Moving forward to the next one. Diplomat Sanjeev Kumar Singla has been appointed as India's next ambassador to which country after serving as ambassador to Israel? Yes. So now the important diplomat that has appointment that has happened in October 2024 వచ్చేసి మనకి ఏంటంటే కనుక డిప్లొమాట్ సంజీవ్ కుమార్ సింగ్లా అని మనకైతే కనుక రీసెంట్గా అయితే కనుక అపాయింట్ చేయబడడం జరిగిందండి. అపాయింటెడ్ యాజ్ నెక్స్ట్ అంబాసిడర్ టు ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ వచ్చేసి మనకి అండ్ మనకి ఫ్రాన్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎర్లియర్ హీ సర్వ్డ్ యాజ్ అంబాసిడర్ టు ఇజ్రాయిల్. ఫ్రాన్స్ రీసెంట్గా మనకు ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ని మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ని అయితే కనుక కండక్ట్ చేస్తున్నారండి. మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ లా పెరౌజ్ అనేటువంటి ఎక్సర్సైజ్ని మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరుగుతుంది ఫ్రాన్సే. సో ప్యారిస్లోనే మనకి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025 కూడా మనకైతే కనుక ఇక్కడ జరగబోతుంది. దట్ ఈస్ ఆల్సో ఇన్ ద ప్యారిస్. So diplomat Sanjeev Kumar Singla has been appointed as India's next ambassador to which country after serving as ambassador to Israel అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఫ్రాన్స్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్.
The Union Cabinet chaired by the Prime Minister Modi has approved the continuation of universal supply of fortified rice under all schemes of the government, including Pradhan Mantri Garib Kalyan Anna Yojana, up to which year? March 2026, December 2026, April 2027, December 2028, April 2029 అని చెప్పేసి అడుగుతున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. నౌ ద యూనివర్సల్ సప్లై ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్. వాట్ ఈస్ ఫోర్టిఫైడ్ రైస్? ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. యూనివర్సల్ సప్లై ఆఫ్ ద ఫోర్టిఫైడ్ రైస్ అండర్ ఆల్ ద వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటిది రీసెంట్గా మనకైతే కనుక కంటిన్యూషన్ అనేటువంటిది ఎక్స్పాండ్ చేయబడటం జరిగింది. ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టిల్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు? సో it will be implemented టిల్ డిసెంబర్ 2028 వరకు మనకైతే కనుక దీన్ని మనకి ఎక్స్పాండ్ చేయబడడం అయితే జరిగిందండి. విత్ 100% ఫండింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. 100% ఫండింగ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ మనకైతే కనుక దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది వన్ ఇంపార్టెంట్ పాయింట్. అనదర్ ఇంపార్టెంట్, అసలు ఈ బయోఫోర్టిఫైడ్ క్రాప్స్ అండ్ బయోఫోర్టిఫైడ్ రైస్ అంటే అర్థం ఏంటంటే కనుక, సో దిస్ పర్టికులర్ బయోఫోర్టిఫైడ్ రైస్, ఫోర్టిఫైడ్ రైస్, వాట్ డస్ ఇట్ మీన్ బై ఫోర్టిఫైడ్ రైస్ అంటే రైస్ దట్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ ద essential nutrients, enriched with the essential nutrients, we call it as essential nutrients, like for example we have the iron, folic acid, అండ్ యాజ్ వెల్ యాజ్ ద B12, విటమిన్ B12, వీటితోటి మనకైతే కనుక ఎన్రిచ్ చేసినటువంటి ఫోర్టిఫైడ్ రైస్ని మనకైతే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ అండర్లో డిస్ట్రిబ్యూట్ అయితే కనుక చేస్తారు. ఇట్ విల్ బి డన్ అప్ టిల్ డిసెంబర్ 2028 అండ్ ఇక్కడ 100% ఫండింగ్ విల్ బి బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండి. సో ద ఆన్సర్ ఈస్ డిసెంబర్ 2028 ఇస్ ద ఆన్సర్. ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై మోడీ అప్రూవ్డ్ ద కంటిన్యూషన్ ఆఫ్ యూనివర్సల్ సప్లై ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ అండర్ ఆల్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, డిసెంబర్ 2028. అంతకంటే ముందు మనం ఏం చూసాం మనము, సో డిప్లొమాట్ సంజీవ్ కుమార్ సింగ్లా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు విచ్ కంట్రీ అంటే కనుక ఇట్ వాస్ టు దట్ ఆఫ్ ద ఫ్రాన్స్. దెన్ రెనౌడ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫిలాంథ్రపిస్ట్ రతన్ టాటా అవార్డెడ్ ద ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ మనకి పద్మ విభూషణ్ ఎప్పుడు 2008లో మనకి. సో దెన్ వీ హ్యావ్ ద నేషనల్ మెరిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎక్కడండి, లోథల్, గుజరాత్. మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటంటే వరల్డ్ హ్యాబిటాట్ డే ఎప్పుడు, October 7th. థీమ్ ఏంటి, ఎంగేజింగ్ ద యూత్ టు బిల్డ్ ఏ బెటర్ అర్బన్ ఫ్యూచర్. ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు, October 8th సెలబ్రేటెడ్ యాజ్ ద ఎయిర్ ఫోర్స్ డే. టీచర్స్ డే October 5th సెలబ్రేటెడ్ యాజ్ టీచర్స్ డే. ట్రైలాటరల్ అగ్రిమెంట్ మనకి ఏ కంట్రీస్ సైన్ చేసుకున్నాయి, నేపాల్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్ హ్యావ్ సైన్డ్. సో యూఎస్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీస్ లైక్ ఏఎం జనరల్ అండ్ మ్యాండస్ గ్రూప్ తోటి మనకి ఏంటంటే కనుక ఎవరు అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వాళ్ళు అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. సో ద MOU మనకి ముంబై పోర్ట్ అథారిటీ అండ్ ముంబై పోర్ట్ సస్టైనబిలిటీ ఫౌండేషన్ తోటి MOU ఎవరు సైన్ చేసుకున్నారు, BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అయితే సైన్ చేసుకోవడం జరిగిందండి. Yes, these are the important things, and let's meet in the next another video. Until then, happy learning, all the best, bye bye.